బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే తెలంగాణ కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. విద్య, ఉపాధి, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే 2 బిల్లులకు ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో ఆమోదింపజేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ బిల్లును పార్లమెంట్లో ఆమోదించి షెడ్యూల్ 9లో చేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ సంఘాల ఆధ్వర్యంలో రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 12 బీసీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మహాధర్నాకు హాజరు కావాలంటూ ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిద్, వామపక్షాలతో పాటు బీజేపీ నేతలకు బీసీ సంఘాలు ఇప్పటికే సమాచారం అందజేశారు. ఈ నేపథ్యంలోనే ఆయా పార్టీలోని బీసీ నేతలంతా ధర్నాలో పాల్గొనేందుకు హస్తినాకు పయనమవుతున్నారు. ఇవాళ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీల్ ఐలయ్య, మక్కన్ సింగ్, రాజ్ ఠాకూర్, వాకిటి శ్రీహరి, ఈల్రపల్లి శంకరయ్య ఢిల్లీకి వెళ్లనున్నారు. మరోవైపు ధర్నాలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ నేతలు పాల్గొననున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీసీ ఎమ్మెల్యేలంతా ఢిల్లీకి పయనమైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే బీసీ సంబంధించి కులగణన సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దానిలో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. అది అసెంబ్లీలో కూడా బిల్లు పెట్టింది. ఆ బిల్లును పాస్ చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపిస్తారు. కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేస్తే అది పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ అమల్లోకి వస్తుంది. అయితే దీన్ని అమలు చేయడం కోసం ఇలా రాష్ట్ర ఎమ్మెల్యేలంతా కూడా బీసీ నేతలంతా కూడా ఇలా ఢిల్లీకి పయనమైన పరిస్థితి. ఇలా కనుక కేంద్ర ప్రభుత్వం ఒకవేళ అమలు చేయకపోతే దీనికి ధర్నా చేయడం కోసం ఇలా అంత ప్లాన్ చేసిన పరిస్థితి. ఇలా బీసీ నేతలు, బీసీ ఎమ్మెల్యేలందరూ కూడా ఇలా ఢిల్లీకి పయనమయ్యారు. దాంతోపాటు వీళ్ళందరితో కలిసి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఇవాళ వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేస్తారు. ఎందుకంటే 42% రిజర్వేషన్ కల్పించాలి బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని విద్యా, ఉపాధి, వైద్య రంగాలు కావచ్చు, అదేవిధంగా రాజకీయ రంగాలు కూడా 42% రిజర్వేషన్ లో భాగంగా అందరికీ బీసీలందరికీ చట్టసభలో అవకాశం కల్పించాలనే నేపథ్యంలోనే అందరూ కూడా ఢిల్లీకి పైన పరిస్థితి. దీంట్లో ముఖ్యంగా కీలక నేతలలో ఆది శ్రీనివాస్, ప్రభుత్వ చీఫ్ ఆది శ్రీనివాస్, టీపీసీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఈ నేతలంతా కూడా ఇలా ఢిల్లీకి వెళ్ళున్నారు. అక్కడ రాహుల్ గాంధీని కలిసి అక్కడ అంత ధర్నా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అంతమంది ఆత్యాత్ జోడయాత్రలో రాహుల్ గాంధీ మాట ఇచ్చారో ఆ మాట ప్రకారమే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే బీసీ రిజర్వేషన్ ప్రకారమే ముందుకెళ్ళిన పరిస్థితి. దానిలో భాగంగా ఇవాళ ప్రభుత్వం దాన్ని తీసుకొచ్చింది, అసెంబ్లీలో బిల్ పాస్ చేసింది. అది కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి. దాన్ని అమలు చేసే దిశగా ఇవాళ నేతలంతా కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. దానిలో భాగంగా ఇవాళ ఢిల్లీలో ధర్నాకు పిలిపించారు. ఈ నేతలంతా కూడా ఢిల్లీలో ధర్నా చేస్తారు. కీర్తి. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. తెలంగాణలో పేదల ఆహార భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 2 రోజుల కిందట హుజూర్ నగర్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమైన సన్నబియ్యం పంపిణీ నేటి నుంచి హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో ఆరంభం కానుంది. రాష్ట్ర జనాభాలో 85% మంది పేదలకు ప్రజా పంపిణీ వ్యవస్థ కింద నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ కానుండటం విశేషం. తెలంగాణలో పేదల ఆహార భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
2 రోజుల కిందట హుజూర్ నగర్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమైన సన్నబియ్యం పంపిణీ నేటి నుంచి హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో ఆరంభం కానుంది. రాష్ట్ర జనాభాలో 85% మంది పేదలకు ప్రజా పంపిణీ వ్యవస్థ కింద నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ కానుండడం విశేషం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ మార్నింగ్ కీర్తి. తెలంగాణలోని 85% ఉన్నటువంటి నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డు నుండి సన్నబియ్యం పంపిణీ చేయాలనేది ప్రభుత్వం సంకల్పంతో ఉగాది రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. ఈ రోజు ఏప్రిల్ 10 నుంచి ప్రతి రేషన్ షాపులోని వైట్ రేషన్ కార్డు ఉన్న నిరుపేదలకు ప్రతి పర్సన్ కు 6 కేజీల చొప్పున పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా మా జిల్లాలో పర్యటిస్తున్నటువంటి మంత్రులు కూడా డిస్ట్రిబ్యూషన్ కేంద్రం దగ్గర చేరుకొని అక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఆ రేషన్ కార్డు పంపిణీకి సంబంధించినటువంటి విషయాలలో ఉన్నటువంటి వారందరికీ తెల్ల బియ్యం ఇవ్వనున్నారు. ఇదే సంబంధించి నల్గొండ జిల్లాలో కూడా నేడు ఏదైతే మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉన్నారో రోడ్డు భవన శాఖ మంత్రి ఈ రోజు 11 గంటలకు నల్గొండ నియోజకవర్గంలోని కన్గల్ మండలం జీ అడవెల్లి సంబంధించినటువంటి రేషన్ షాప్ లోని ఎవరైతే సన్నబియ్యం అర్హులు ఉన్నారో వారికి పంపిణీకి కార్యక్రమానికి రానున్నారు. ఇదే విషయానికి సంబంధించి అక్కడ పూర్తి స్థాయిలో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలు 85% ఉన్నటువంటి బిలో పవర్టీ ఉన్నటువంటి వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి నిరుపేదలకు ఈ రోజు నుంచి ఖచ్చితంగా తెల్ల రేషన్ సంబంధించినటువంటి వైట్ సన్నబియ్యాన్ని అయితే పంపిణీ చేస్తున్నారు. ఇది ప్రభుత్వం సంకల్పంతో పెద్ద ఎత్తున ఒక భగీరథ ప్రయత్నంలాగా చేసి ఎన్నడూ లేని విధంగా వీళ్ళకందరికీ కళలు నిజం చేస్తుందనేదే ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. ప్రభుత్వం గతంలో 6 గ్యారెంటీల స్కీమ్ తోటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కటిగా ప్రజా సంక్షేమాలని వైపు వెళ్తుందనేదే ప్రజలు చూస్తున్నటువంటి పరిస్థితి. అదే భాగంగా అందులో భాగంగానే 6 గంటల స్కీమ్ కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లే కావచ్చు, సంబంధించిన రైతుకు సంబంధించిన రుణాలే కావచ్చు, సన్నబియ్యం సంబంధించినటువంటి కొనుగోలు సంబంధించిన విషయాలే కావచ్చు, ఇవన్నీ ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలు ప్రజల్లోకి చేరుతున్నాయి. ప్రజాపాలన ముమ్మరం చేస్తామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ వేదికగా పిలుపు కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రేషన్ షాప్ లోని సన్నబియ్యాన్ని పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం గడువు ఏప్రిల్ 14 వరకు పొడిగించనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ నుంచి గ్రాండింగ్ వరకు నిరుద్యోగ యువతకు ఇబ్బందులు లేకుండా సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నిరుద్యోగ యువత సొంత కాళ్లపై నిలబడాలన్న ఆశయంతో ఈ పథకాన్ని చేపట్టామన్నారు. మండల పరిషత్ పురపాలక కార్యాలయాల్లో దరఖాస్తులు అందుబాటులో పెట్టాలని తెలిపారు. అభ్యర్థులు అక్కడే దరఖాస్తులు చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు పరిశ్రమల శాఖ అవగాహన కల్పిస్తుందని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో దారుణం జరిగింది. భజనతాండా శివారులో పార్థసారథి అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. గొడ్డలితో నరికి చంపారు. మృతుడు దంతాలపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పులే స్కూల్లో హెల్త్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. పార్థసారథి పాఠశాలకు డ్యూటీకి వెళ్తుండగా ఘటన జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు క్లూస్ టీం డాగ్ స్క్వాడ్తో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిన్న సాయంత్రం బయలుదేరిన 11 గంటల వరకు రీచ్ అవుతారని చెప్పి అదే కారు సార్. మీ ఇంట్లో ఒక్కరు ఉంటాడా, ఫ్యామిలీతో? ఒక్కలే ఉంటారు. ఇది ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ భద్రాచలం. ఏం చేస్తాడు? ఎంజేపీ మహాత్మా జ్యోతిరావులో వాళ్ళ బీఎస్సీ నర్సింగ్. దానివల్ల పిల్లగాళ్ళకి ఇబ్బందుల వల్ల జ్వరం వచ్చిన ట్యాబ్లెట్ ఇచ్చేసారు. ఇక రోజు పోతా మా ఇంట్లోనే, అంటే భోజంగిరి అంతా హాస్టలే, ఆ రోజు వస్తానంటే పోతాను. ఎప్పుడు పోయింది సార్ అటు భద్రత? సెలవులు ముందు రోజు పక్కన. నిన్న మీకు ఎవరు ఫోన్ చేశారు?
అతనే పార్థ సార్దే చేసింది. ఏం చెప్పింది సార్? నేను వస్తాను సార్ అని చెప్పాను. ఎందుకంటే మా గేట్ వేసి ఉంటుంది కదా, ఆ ఉద్దేశంతో నేను 11 ఎన్ని గంటలకు ఫోన్ చేసింది సార్? నేను ఎప్పుడు ఫోన్ చేసి 5:05 సాయంత్రం సాయంత్రం. వరుస భూ ప్రకంపనాలతో వణికిన మయన్మార్లో మహావిషాదం నెలకొంది. భూకంపం దాటికి నేలమట్టమైన భవనాల శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. భూ విలయంతో మృతుల సంఖ్య 2056కి పెరిగింది. 3900 మందికి పైగా గాయపడినట్లు మయన్మార్ సైనిక ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికీ ఇంకా 270 మంది ఆచూకీ లభ్యం కాలేదని తెలిపింది. ఒకవైపు మృతదేహాలు, మరోవైపు గాయపడిన వారితో అక్కడి ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. భూకంపం వచ్చి 3 రోజులు గడుస్తున్న నేపథ్యంలో శిథిలాల కింద చిక్కుకున్న వారి పరిస్థితిపై తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు 3 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండగా తమ వారు సజీవంగానే ఉండొచ్చనే ఆశతో పలువురు తమ చేతుల్లో శిథిలాలను తొలగిస్తున్న దృశ్యాలు హృదయాలను కలిచివేస్తున్నాయి. మయన్మార్లో భూకంపం తీవ్రతపై సైనిక ప్రభుత్వం విడుదల చేస్తున్న సమాచారంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2021 నుంచి ఆ దేశంలో మీడియాపై నియంత్రణ, ఇంటర్నెట్ వినియోగం పరిమితం చేయడం ఘటనలకే ఇందుకు కారణం. అక్కడ వేలాది మంది ప్రజలు నీరు, విద్యుత్ లేక అల్లాడుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. మరోవైపు మయన్మార్లోని సాంగింగ్ నగరంలో ఓ హైస్కూల్లో 8 మంది చిన్నారులు, 3 టీచర్లు ఇప్పటికీ శిథిలాల్లోనే చిక్కుకొని ఉన్నట్లు సహాయక సిబ్బంది తెలిపారు. ఇదిలా ఉండగా థాయిలాండ్లో మృతుల సంఖ్య 20కి పెరిగింది. ప్రస్తుతం థాయిలాండ్లో పరిస్థితి చాలా వరకు సాధారణ స్థితికి వచ్చినట్లు ఆ దేశ ప్రధాని వెల్లడించారు. బ్యాంకాక్లో కుప్పకూలిన ఎత్తైన భవనం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ భవనంలో ఇప్పటి వరకు 13 మృతదేహాలు గుర్తించారు. వీరిలో 8 మంది పురుషులు కాగా 5 మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే భవనాలు నేలమట్టమై 3 రోజులు కావడంతో శిథిలాల కింద ఉన్నవారు సజీవంగా ఉండడం కష్టమేనని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విపత్తులో మయన్మార్ వ్యాప్తంగా రోడ్లు, వంతెనలు, ఎయిర్పోర్ట్లు దెబ్బతిన్నాయి. చాలా భవనాలు నేలమట్టమయ్యాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద వేలాది మంది చిక్కుకుపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ప్రస్తుత విపత్తు కారణంగా మృతుల సంఖ్య 10,000 దాటే అవకాశం ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే అంచనా వేస్తోంది. nàn tràng quá. Dùng nhiệt lâu rồi.
భారీ భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్కు అంతర్జాతీయ సహాయం అందించడంలో భారత్ ముందు వరుసలో ఉంది. బాధిత దేశానికి యుద్ధ ప్రతిపాదికన సహాయక సామాగ్రి అందజేసేందుకు ఆపరేషన్ బ్రహ్మ పేరిట భారత్ హుటాహుటిన రంగంలోకి దిగింది. శనివారం ప్రధాని మోదీ ఆదేశాల మేరకు భారీ సహాయాన్ని పంపించడం జరిగింది. ఆదివారం కూడా 30 టన్నుల విపత్తు సహాయాన్ని తరలించారు. వివిధ రకాల ఆహార వస్తువులతో పాటు వైద్య సామాగ్రిని యాంగోన్కు పంపించారు. భారత నావికాదళ నౌకలు INS కార్మక్ LCU 52లో 30 టన్నుల సాయాన్ని పంపించినట్లు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. వికారాబాద్ జిల్లా పరిగిలో గ్యాంగ్ వార్ కలకలం రేపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వార్ అంతా పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో జరగడం చర్చనీయాంశంగా మారింది. సుమారు 50 మంది నుంచి 60 మంది కూల్ డ్రింక్ సీసాలతో యువకులంతా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. దీంతో చుట్టుపక్కల కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. 2 గ్యాంగ్స్ మధ్య కొన్ని రోజులుగా ఉన్న గొడవ గురించి మాట్లాడుకుందామని పిలిచి తమపై గంజాయి మత్తులో విచక్షణ రహితంగా దాడి చేస్తున్నారని స్థానికులు తెలుపుతున్నారు. అధికార పార్టీ నాయకులు అవతలి వర్గానికి సపోర్ట్ చేస్తూ మమ్మల్ని పోలీసులతో బెదిరించి తమను ఇష్టానుసారంగా కొట్టారని, తప్పుడు కేసులు పెడతామని బూతులు తిడుతూ పోలీసులు బెదిరించారని ఓ వర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది. కొందరు అధికార పార్టీ నాయకులు తమను టార్గెట్ చేసి కావాలనే గొడవలు సృష్టిస్తున్నారని, తమ తప్పు ఏమీ లేదని, గొడవకు సంబంధించిన సీసీ ఫుటేజ్ చూపించినప్పటికీ పోలీసులు తమకు న్యాయం చేయడం లేదని ఆరోపించారు. తాము కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు తీసుకోవడం లేదని అన్నారు. దాడిలో గాయపడ్డ తమనే పోలీస్ స్టేషన్ కు పిలిపించి చితకబాదారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను అకారణంగా విచక్షణారహితంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని బాధిత యువకులు డిమాండ్ చేస్తున్నారు. సాయంత్రం 8:30 ప్రాంతంలో 2 గ్రూపులుగా కొట్లాడుకుంటారనే సమాచారం రాగానే మేము మా పోలీసు సిబ్బందితో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ కొట్టుకుంటున్న వారిని వెంటనే పారదోలి అక్కడ 2 గ్రూపులుగా డివైడ్ అయి కొట్టుకుంటున్న వారిపై 160 అఫ్రే కింద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తుంది. ఇది ముందు అక్కడ రుక్కాన్పేట గేట్ దగ్గర ఒక చిన్న విషయంలో 2 పార్టీలు గొడవపడ్డాయని చెప్పేసి వాళ్ళు గొడవపడి దానికి సంబంధించి వాళ్ళు కాంప్రమైజ్ మాట్లాడుకునే ఉద్దేశంతో అక్కడ చేరి గొడవపడ్డారని తెలుస్తుంది. మద్యం సేవించడానికి కొంతమంది వాళ్ళు మేము పోలీసు వాళ్ళు రాగానే పారిపోయినారు. కొంతమందిని అదుపులోకి తీసుకొచ్చి వాళ్ళని విచారించగా ఒక మద్యం ఏం సేవించలేదని తెలిసింది. దాంట్లో ఉన్న వెనుక ఇంకేమైనా బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉన్నా కానీ విచారించి తెలియపరుస్తుంది. పరిగిలో మళ్ళీ ఇలాంటి అవాంఛక సందర్భాలు ఏమైనా జరిగినట్టయితే, ఇట్లాంటి గొడవలు కొట్లాటలు పాల్గొనడానికి ఎవరైనా చూసినట్టయితే వాళ్ళపైన డిఎస్పీ గారు కానీ సిఐ గారు కానీ మేము కానీ కఠినంగా వ్యవహరిస్తాము. ఇలాంటి నిన్న తమ్ముడిని కొట్టినని నిన్న నైట్ పోకుండా పొద్దుగాల పోయి మాట్లాడదామని పోతే వాళ్ళు ముందే ప్లాన్ వేసుకొని వీడియో తీయండి, వీళ్ళు వస్తుండ్రో వీడియో తీయండి, ఒక్క గలీజ్ మాట ఉన్న వీడియోలో మేము ఏమన్నా ఒప్పుకుంటాం. అసలు ఎందుకు కొడతారు? ఒక్క సీసా 3 సీసాలు కొట్టిండు నెత్తి మీద. ఏమన్నా అంటే మమ్మల్ని ఏమన్నా ఉన్నాయి, ఏమన్నా అంటే గంజా తాగుతారు, పిల్లల్ని గెలుకుతారు, పిటికేసి వేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే నడుస్తుంది. ఎవరు వచ్చి తోలుకోతాడో తోలుకోమని నొక్తామంటుండ్రు. కాళ్ళ మీద చేతుల మీద మురికి దెబ్బలు కొట్టిండ్రు, తొక్కిండ్రు, పండబెట్టి తొక్కిండ్రు. సాయంత్రం 6:30కి ఇడిచిపెట్టిండు అన్న. మురికి దెబ్బలు కొట్టిండ్రు అన్న. ఇవ్వని చెప్పుకొని దెబ్బలు కొట్టిండ్రు. చూపిమంటే చూపిస్తాం తప్ప మురికి దెబ్బలు కొట్టిండ్రు. కంప్లైంట్ ఇస్తే కూడా తీసుకోము, నువ్వు ఎవరిని తీసుకొచ్చో తీసుకురా, కంప్లైంట్ కాదు. అయితే ఈ నిన్న గొడవకి నాకేం సంబంధం లేదు. నిన్న గొడవ అయిన దానికి నాకు అసలు ఎట్లాంటి సంబంధం లేదు. నిన్న మేము పిలిచి అన్న తెలుసు
అన్న పిలిస్తే ఆడికి పోయినా. మేము పోతే వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళందరూ కలిసి గ్రూప్గా వచ్చి అన్నను కొడుతుంటే నేను ఆపనీకే పోతే వాళ్ళు వెనకాల నుంచి వచ్చి నన్ను కొట్టిర్రు. నన్ను కొడితే నేను వాళ్ళ పైనకి కొట్టిన. వాళ్ళు నన్ను అందరు కలిసి టార్గెట్ చేసి నన్ను లాస్ట్కి తీసుకుపోయి నా చేతులు పట్టేసుకొని ఒకరు కొడుతుర్రు, ఒకరేమో సీసాతో నన్ను ఎత్తి వాళ్ళ కొట్టేసిర్రు. అయిపోయిన తర్వాత ఈరోజు పొద్దుగాల ఎస్ఐ సార్ ఇంటికి వచ్చింది. పొద్దున ఇంటికి వచ్చి నన్ను పిఎస్కి తీసుకుపోయిన తర్వాత నన్ను మా అన్నని ఇంకా లడ్డన్న అని అన్నని తీసుకొని ముగ్గురిని తీసుకొని పోయిండు. పోయిన తర్వాత పిఎస్ కాడికి పోయిన తర్వాత ఫస్ట్ దిగిన తర్వాత లడ్డన్నని కొట్టి లోపల తీసుకుపోయి కొట్టిన తర్వాత మళ్ళీ మమ్మల్ని సిఐ సార్ ఎస్ఐ సార్ వచ్చిన తర్వాత కాసేపు అయిన తర్వాత మళ్ళీ అందులోకి పిలిచి సిఐ సార్ ఆఫీస్లోకి పిలిచి గలీజ్గా మాట్లాడుకుంటూ గంజాయి తాగుతారు, మందు తాగుతారు, పిల్లల్ని గెలుకుతారు, ఇలా ఫోన్లు చెక్ చేయండి, స్నాప్చాట్లు, ఇన్స్టాగ్రామ్లు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విదేశీ యువతిపై యువకులు గ్యాంగ్ రేప్ కు పాల్పడిన అమానుష ఘటన హైదరాబాద్ మహడీ షరీఫ్ పిఎస్ పరిధిలో సోమవారం రాత్రి రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న జర్మనీ దేశానికి చెందిన యువతిపై కారులో వెళ్తున్న కొంతమంది ఆకతాయిలు కన్నేశారు. ఈ క్రమంలోనే మీర్పేట్ ప్రాంతంలోని మందమల్లమ్మ సెంటర్ వద్ద లిఫ్ట్ ఇస్తామంటూ సదరు యువతిని నమ్మించి కారులో ఎక్కించుకున్నారు. అనంతరం ఆమెపై కారులోనే యువకులు ఒక్కొక్కరు వంతువారీగా అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ జర్మనీ యువతి నేరుగా పహడీ షరీఫ్ పిఎస్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 2 బృందాలుగా విడిపోయి నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. విదేశీ యువతిపై యువకులు గ్యాంగ్ రేప్ కు పాల్పడిన అమానుష ఘటన హైదరాబాద్ పహాడీ షరీఫ్ పిఎస్ పరిధిలో సోమవారం రాత్రి రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న జర్మనీ దేశానికి చెందిన యువతిపై కారులో వెళ్తున్న కొంతమంది ఆకతాయిలు కన్నేశారు. ఈ క్రమంలోనే మీర్పేట్ ప్రాంతంలోని మందమల్లమ్మ సెంటర్ వద్ద లిఫ్ట్ ఇస్తామంటూ సదరు యువతిని నమ్మించి కారులో ఎక్కించుకున్నారు. అనంతరం ఆమెపై కారులోనే యువకులు ఒక్కొక్కరు వంతువారీగా అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ జర్మనీ యువతి నేరుగా పహాడీ షరీఫ్ పిఎస్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 2 బృందాలుగా విడిపోయి నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. గ్రేటర్ విశాఖపట్నం మేయర్పై అవిశ్వాసం కోసం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఏప్రిల్ 19వ తేదీన కౌన్సిల్ ప్రత్యేక సమావేశం కానుంది. అవిశ్వాస తీర్మానంపై ఇప్పటికే కార్పొరేటర్లకు కలెక్టర్ ఆఫీస్ సమాచారం వెళ్లింది. అవిశ్వాసం ఎదుర్కొంటున్న తొలి మేయర్గా హరివెంకట కుమారి నిలవనున్నారు. ఇక బల పరీక్షలో టీడీపీ నెగ్గాలంటే 75 మంది బలం అవసరం ఉంది. మెజారిటీకి 4 సభ్యుల దూరంలో కూటమి ఉంది. ఇక 34 మంది కార్పొరేటర్లను వైసీపీ బెంగళూరుకు తరలించింది. ప్రస్తుతం భీమిలి తర్వాత మలేషియాలో కూటమి నేతలు శిబిరం ఏర్పాటు చేశారు. టీడీపీ క్యాంప్ రాజకీయాలకు దూరంగా జనసేన పార్టీ ఉంది. శిబిరాల సంస్కృతి లేదని అధినేత ఆదేశాలు ఫైనల్ అని హైకమాండ్ క్లారిటీ ఇచ్చింది. మొత్తం కార్పొరేటర్లు 98 మంది ఉండగా ఒక స్థానం ఖాళీగా ఉంది. కార్పొరేటర్లు 97 ఎక్స్ అఫీషియో 14 ఉన్నాయి. టోటల్గా ఓట్లు 111 కాగా 2/3 మెజారిటీ ఉంటేనే అవిశ్వాసం నెగ్గడం కూటమికి సాధ్యమవుతుంది.